హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ ఆల్సో. ఏంటిది కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము బేగం బజార్ వెళ్తున్నాం అనమాట. అంటే అందరూ చెప్తున్నారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గణపతిస్ ఉంటాయని. బట్ నేనైతే అంటే ఇంతవరకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ చూద్దాం ఎలా ఉంటాయో అని వెళ్తున్నా. ఇది వచ్చేసి లైక్ మౌలాలిలో అనమాట, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అండ్ అసలు ఇంటీరియర్ చాలా బాగా చేపించినారు, లైక్ లోపల దేవుడి దగ్గర. అండ్ ఇది ఫస్ట్ గణపతి ఇన్ బేగం బజార్. యూజువల్గా చూసే వాటికంటే ఇవి కొంచెం డిఫరెంట్గా భలే అనిపించింది. ఇది చూడండి, లైక్ తిరుపతి దేవుడి వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ అక్కడ ఇవే అని కాదు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నాకు అనిపించింది, అంటే ఇంత పెద్ద గణేషులకి రోజు ఎలా పూజ చేస్తారు అని అడిగితే రోజు వాటికి అంటే డైలీ డైలీ వాటికి పూజ అంటే ముందు చిన్న గణపతులు పెడతారంట. సో వాళ్ళు డైలీ దానికి పూజ చేస్తారంట. జస్ట్ అంటే బేగం బజార్లో మాత్రం జస్ట్ షోకేజ్ లాగా పెడతారంట గణపతిలు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని. అది నాకు తర్వాత వీళ్ళు చెప్పినారనమాట. ఇక్కడ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బయట ఈ కొటేషన్ కూడా ఇట్లా పెట్టినారు. బట్ మీరు ఇవన్నీ చూడాలంటే బెటర్ స్కూటీ ఆర్ బైక్ ప్రిఫర్ చేయండి. వీళ్ళు పెట్టిన మోడల్ ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయంటే నేను ఆల్మోస్ట్ 2019 నుండి ఉంటున్నా, కానీ నేను అంటే ఎప్పుడు ఇలా విజిట్ చేయడానికి ఎప్పుడైతే రాలేదు. బట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, ఇలా కూడా పెడతారా గణేష్లు, అంటే ఇంత ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్లతో కూడా పెడతారా అని. ఇదైతే ఇంకా క్రేజీ ఉంది చూడండి అసలు. అంటే ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క యునీక్ కాన్సెప్ట్తో ఉన్నాయి. మేము వెళ్ళడమే అరౌండ్ 11:30 12కి ఆ టైంలో వెళ్ళినాం, కానీ చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది అక్కడ. అంటే మేబీ ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ విజిట్ చేస్తారేమో, అంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ గణేష్లు ఉన్నాయి అని. అంటే నేనే ఈసారి లైక్ చూద్దాము అంటే, నేను ఎప్పుడు చూడలేదు కదా చూద్దాము అని అంటే వచ్చామన్నమాట. చెప్తున్నా కదా లిటరలీ ఈ ఈ ఓవరాల్ 9 days చాలా బిజీగా అయిపోయినాయి. అసలు తెలియకుండానే అయిపోయినాయి. లైక్ అంటే ఆఫీస్లో గణేష్ నిమజ్జనం, ఇంకా ఇంటి దగ్గర పూజ నిమజ్జనం, అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డే అన్నదానం. సో అసలు తెలియకుండానే డేస్ ఇలా పాస్ అవుతూ వచ్చినాయి. బట్ నేను చెప్పాను కదా, ఇన్ని డేస్లో దేవుడికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ గణేష్ వచ్చేసి లైక్ ఇంకా డిఫరెంట్. ఇక్కడ అన్ని ఆవులు అవి కూడా ఉండే అన్నమాట. అసలు అంటే నాకు చాలా కొత్త ఫీలింగ్ వచ్చింది. ఓకే, అంటే ఇంత డిఫరెంట్గా ఉంటాయా, అంటే ఇలా కూడా పెడతారా అని. అంటే ఎప్పుడు చూడలేదు కదా. నార్మల్గా అయితే ఓకే, గణేష్ ఎంత పెద్దగా ఉన్నా లైక్ తీసుకొచ్చి పెడతారు అని, కానీ అంటే ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కూడా పెడతారని తెలియదు. ఈ గణేష్ అయితే లైక్ రిప్రజెంట్స్ ఇండియా అండ్ విత్ సమ్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి దాని మీద. అసలు ఈ దేవుడైతే అక్కడెక్కడో పైన ఉన్నాడు, కనిపించట్లేదు. ఆల్మోస్ట్ రూఫ్కి దగ్గరగా ఉన్నారు. చిన్నగా ఉంది గణేష్, బట్ ఆ ఇండియా అనేది పెద్దగా ఉంది. ఇది వచ్చేసి లైక్ మొత్తం ఎల్ఈడి లైట్స్తోని ఆ డిజైన్ ఫ్రేమింగ్ చేసినారనమాట. అంత నైట్లో కూడా మేము ప్రతి గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. కానీ కొన్ని ఏంటంటే సీట్స్ అరౌండ్ 1:32 ఆ టైంలో కూడా చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంటే కొన్ని ఒక 3-4 గణేష్లు అట్లా చూసినాం అనమాట. అంటే దానికి లోపలికి వెళ్ళి లైన్లో వెళ్ళి చేసుకోవాలి. అప్పటికే అసలు చాలా టైర్డ్ ఉండే, జస్ట్ ఏదో చూద్దాం అన్నట్టు వెళ్ళినాం, కానీ ఇంకా లైన్లో వెళ్ళి చూడడం అనేది
అంటే అంత ఓపిక కూడా లేకుండే అనమాట. బట్ నార్మల్గా అయితే బయట కనిపించినాయన్నీ చూసేసి వచ్చినాం. ఇదైతే అసలు లైక్ లార్డ్ హనుమాన్. సో హనుమాన్ కాన్సెప్ట్తోని పెట్టినారు. అంటే ఒక్కొక్క గణపతి కూడా ఆల్మోస్ట్ చాలా హైట్ ఉన్నాయి. నాకు ఫస్ట్ అక్కడ అవన్నీ చూడంగానే వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న గల్లీలలో ఇంత పెద్ద గణపతులు ఎట్లా తీసుకొచ్చినారు? అండ్ నిమజ్జనం టైంలో బయటికి ఎట్లా తీసుకెళ్తారు? ఎందుకంటే చాలా చిన్నగా స్పేస్ ఉంటుంది. అండ్ వైర్స్ అవన్నీ అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటో నేనైతే ఎప్పుడు చూడలేదు అండ్ తెలీదు. కాకపోతే నాకు అదొకటే డౌట్, అంటే అసలు ఎలా తీసుకొచ్చినారు ఇంత పెద్దవి? అండ్ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎలా తీసుకెళ్తారు అని. ఇదైతే అసలు పంచముఖి హనుమాన్ లాగా చాలా బాగుండే. అండ్ అంత హైట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా అంటే ఆ గణపతిని కొంచెం లైక్ ఆ ఫినిషింగ్ కానీ ఆ ఫేసెస్ కానీ అసలు ఎక్కడ మిస్టేక్ లేకుండా ఎంత ఎంత క్లియర్గా ఉన్నాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ బ్లెస్డ్ టు విజిట్ ఆల్ దీస్ అనిపించింది. ఇదైతే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చిన్న గణపతి ఉన్నది, బేబీ గణపతి అనేసి, అసలు ఎంత క్యూట్ ఉన్నది. అండ్ ఇక్కడ వాళ్ళు మనం డబ్బులు పే చేస్తే ఆ చిన్న లాకెట్స్ లాగిస్తున్నారు. ఇదైతే అన్నిటికంటే యూనిక్ అనిపించింది. ఇంత చిన్న గణపతి అసలు చాలా క్యూట్ ఉండే. అండ్ ఇది వన్ మోర్ గణపతి. ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా చూస్తే మీరు నరసింహస్వామి పెద్దగా ఉంటే నరసింహస్వామి చేతిలో చిన్నగా ఉన్నాడు గణపతి. అసలు గణపతియే కనిపించట్లేదు అక్కడెక్కడో. అంటే వీడియోలో నేను జూమ్ చేసి క్యాప్చర్ చేసా కానీ చాలా చోట్లలో లైక్ ఎక్కడో పైన రూఫ్కి దగ్గరలో ఉండే చిన్న గణపతి. అండ్ ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది నరసింహస్వామి. అండ్ పక్కనే ఇంకొక గణపతి ఉంది, ఇది కూడా మీరు చూడొచ్చు. బట్ ఒక్కొక్కటి చూస్తుంటే ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది ఇట్లా. ఇదైతే అసలు ఇంకా డిఫరెంట్. అసలు అది ఎలా చేశారో కూడా తెలియదు కానీ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మేబీ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ మేము ఒక్క నైట్లో అవన్నీ అంటే పాసిబుల్ అవ్వదు కదా. బట్ చాలా గణపతులు అయితే మేము విజిట్ చేసాము అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి లైక్ ఆ ట్యాంక్ బండ్ సైడ్ నుండి వచ్చినాం అనమాట. అక్కడ కూడా ఫుల్ హంగామా ఉండే. ఐ థింక్ ఇది 5th డే అనుకుంటా. ఆల్మోస్ట్ చాలా గణపతులు నిమజ్జనం యాక్చువల్లీ డే 2 నుండే స్టార్ట్ అవుతాయి హైదరాబాద్లో. సో ఈ డే 5 కాబట్టి మోస్ట్లీ చాలా గణపతులు వచ్చినాయి. సో అవన్నీ విజిట్ చేసుకుంటూ మేము ఇంటికి వచ్చేసాం. ఆ లైన్ మొత్తం గణపతులే ఉండే, ఇంకా అవన్నీ చూస్తూ వచ్చేసామన్నమాట. అండ్ హైదరాబాద్లో లైక్ నాకు ఇంకా స్పెషల్గా ఏమనిపిస్తుంది అంటే, నార్మల్గా మండపంకే కాదు, డ్యూరింగ్ నిమజ్జనం కూడా వాళ్ళు తీసుకొచ్చే గణపతి వెహికల్కి కూడా అసలు ఎంత బాగా డెకార్ అదంతా చేసి తీసుకొస్తారు అని అంటే, కొంతమందికి ఇది టూ మచ్ అనిపించవచ్చు. బట్ వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేస్తున్నారు అని అంటే కూడా వాళ్ళకి అదంతా ఇష్టమై చేస్తారు తప్ప ఏదో షో, అంటే అఫ్కోర్స్ షోకేస్ కోసం కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, బట్ అది మనకు తెలియదు. హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.